హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి. ఈరోజు వీడియో పొటాటోతో నేను ఈవినింగ్ స్నాక్స్ చేస్తున్నానండి. దీనికోసం 3 పొటాటోస్ తీసుకొని అది వాటర్ వేసుకొని మరి మెత్తగా కాదు, కొంచెం మీడియంగా బాయిల్ చేసుకోవాలి, ఉడికించుకోవాలి. ఈ ఉడికించిన తర్వాత దీనిపైన ఉన్న తొక్కు తీసేసి మనం క్యారెట్ తురుముతాం కదా, అందులో వేసుకొని ఇట్లా గ్రేట్ చేసుకోవాలి, తురుముకోవాలి. చాలా బాగుంటుంది, పిల్లలకి ఇష్టంగా తినొచ్చు. ఇందులోకి పెప్పర్, మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఈ సీసా వచ్చి పచ్చడికి వస్తే నేను అది క్లీన్ చేసుకొని మిరియాల పొడి యాడ్ చేసుకున్నా. పసుపు యాడ్ చేసిన తర్వాత ఇది వచ్చేసి ఆరిగానో సీజనింగ్, ఇది వచ్చేసి పిజ్జాకి వస్తే నేను ఆ ప్యాకెట్స్ పడేయకుండా ఉంచుకున్నా, ఇట్లా వీటిలోకి యూజ్ చేస్తాను. సో అది 2 ప్యాకెట్స్ వేసుకున్నా. ఇందులోకి 3 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ తర్వాత బియ్యం పిండి, దానికి సరిపడా మ్యాక్సిమం వాటర్ యాడ్ చేయకుండానే పొటాటోలో ఉన్న వాటర్తోనే సరిపోయిద్ది. ఇలా కలిపించుకోవాలి. ఒక 5 to 10 minutes పక్కన పెట్టుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీన్ని చిన్నగా ఒక ముద్దలా తీసుకొని ఇట్లా ఈ షేప్లో తీసుకొని చాకుతో కట్ చేసుకోవాలి. చాకుతో కట్ చేసుకున్న తర్వాత సపరేట్ చేసి దీనిపైన ఫోర్క్ ఉంటుంది కదా, దాంతో ప్రెస్ చేస్తున్నాను నేను. ఇట్లా ప్రెస్ చేసిన తర్వాత వీటిని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. పొయ్యిని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా చేస్తేనే లోన పొటాటో స్టఫింగ్ అనేది బాగా కుక్ అవుతుంది. ఇవి అయిన తర్వాత మా పాపకి ఇచ్చాను, నన్ను వీడియో తీయని చెప్తుంది. తర్వాత మా సాకేట్కి నచ్చిందంట, సెకండ్ టైం వచ్చి వేసుకొని వెళ్తున్నాను. స్నాక్స్ నచ్చిందంట వాడికి, పొటాటో స్నాక్స్. ఇంకో షేప్లో ఇలా ట్రై చేయండి, ఇది కూడా బాగా వస్తుంది. ఈ 3 పొటాటోస్కి నాకు 25 to 30 బైట్స్ వచ్చినాయి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మా ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.